కుప్పం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. రామకుప్పం మండలం మణీంద్రం ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి గీతా నామినేషన్ వేయడానికి ప్రయత్నించడంతో కొందరు ఆమె పేపర్లు లాక్కెళ్లారు. దీంతో చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు భాస్కర్, కుప్పం ఇన్ఛార్జ్ ఆవుల గోపి రామకుప్పం వెళ్లేందుకు ప్రయత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి శ్రీదేవి తన నామినేషన్ పేపర్లు టీడీపీ నాయకులు లాక్కెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడమేనా సరిపోతుందా చెప్పు. నా ఇప్పుడు నేనే చెప్తే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడమేనా సరిపోతుందా చెప్పు. నా ఇప్పుడు నేనే చెప్తే నేను శ్రీదేవి ఆకందగనపల్లి గ్రామం అది. మేము నామినేషన్ వేసేదానికి పోతే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేకి మా అక్క పోస్ట్కి మా అక్క చనిపోయింది. అందువల్ల మేము నామినేట్ పోస్ట్ చేసేదానికి పోయినాము. ఇండిపెండెంట్గా వేసేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంఆర్ఓ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక 100 మంది టీడీపీ నాయకులు, ఎస్ఐ గారు, పోలీసులు అందరూ ఉన్నారు. నన్ను మా ఇంటి ఆయన్ని, మాకు హెల్త్ కూడా బాగాలేదు, అయినా కూడా మమ్మల్ని మేము వద్దు వదిలేయండి మమ్మల్ని అంటే కూడా వదలకుండా బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఉండే పేపర్లన్నీ ఎత్తుకొని డబ్బులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి బ్యాగ్లో, అన్నీ పెరుక్కొని ఎంత దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎట్లా ఆడవాళ్ళు 3 టీడీపీ నాయకులంతా ఉన్నారు, ఎట్లా మాట్లాడినారో మేము అది చెప్పుకోలేము. మేము అంత పరిస్థితి